స ఏవ ఇదం జగద్ధాత భగవాన్ కర్మరూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నర సురాదిభి. సృష్టి కార్యం జరిగిన తర్వాత విశ్వంలోని సకల జీవుల పోషకుడిగా భగవంతుడు వివిధ అవతారాలుగా ప్రకటితమవుతుంటాడు. నరులు కాని వాళ్ళు, దేవతలు మొదలైన సమస్త బద్ధజీవులను పాప మార్గం నుంచి తప్పించి సత్పథానికి మళ్లించి ఉద్ధరిస్తాడు. జగత్తులో మానవ సమాజం మాత్రమే కాకుండా ప్రాణులు, పక్షులు మొదలైన ఇతర జీవులు కూడా ఉన్నాయి. వారందరినీ ఉద్ధరించడం కోసం విష్ణువు స్వయంగా అనేక రూపాలని ధరిస్తాడు. అంటే ఆయన చేసేటటువంటి కర్మలు మానవులకి పరిమితమైనవి కాదనమాట. అన్ని రకాలైనటువంటి అన్ని స్పీసీస్లోనూ మత్స్యము, కూర్మము, సూకర్ము వంటి ఇతర రూపాల్లో కూడా భగవంతుడు ప్రకటితమయ్యాడు. అనితర సాధ్యమైన ఇటువంటి కర్మలు భగవంతుడి గురించిన జ్ఞానం లేనటువంటి అల్పజ్ఞులకు నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అందువలన అద్భుతమైన ఆయన లీలలను కట్టుకథలుగా తీసిపడేస్తారు. భగవంతుడు మనిషి రూపంగా భూమిపైకి రావటం కూడా వాళ్ళకు అభ్యంతరకరంగా, హేళన చేసేలాగా అనిపిస్తుంది. ఇటువంటి మూర్ఖులను ఉద్దేశించి కృష్ణుడు అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం అన్నాడు. అంటే కృష్ణుడు మానవ రూపంలో అవతరించినప్పుడు సర్వానికి ప్రభువైన ఆయన దివ్యత్వాన్ని తెలుసుకోలేక మూర్ఖులు ఆయనను అవమానిస్తారు. భగవంతుడు సామాన్య మానవుడిలాగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన శరీరం సచ్చిదానంద విగ్రహం. అందుకే మానుషీం తను ఆశ్రయం అన్నారు. మానుషీం అంటే మనిషి లాంటి దేహాన్ని స్వీకరిస్తున్నాడు. కృష్ణుడి దివ్యమైన లక్షణాల గురించి తెలియకపోవటం వలన మూఢులు అతన్ని అపహాస్యం చేస్తారు. భౌతిక శక్తికి లోబడి బద్ధ జీవితం గడుపుతున్న జీవులు ఆ శక్తికి ప్రభువైన భగవంతుడి సర్వశక్తిమత్వాన్ని గుర్తించలేరు. తమలాగానే కర్మబద్ధుడైన సాధారణ వ్యక్తిగా అపోహపడతారు. ఆయన కర్మలు దివ్యమైనవి. ఎటువంటి కర్మల ఫలానికి ఆయన ప్రభావితుడు కాడు. లౌకికమైన దృష్టికి కనపడనటువంటి దేవుడు ఆయన అంతరంగ శక్తి అయిన యోగమాయాదేవి ప్రదర్శనంతో జగానికి దర్శనీయుడయ్యాడు. భౌతిక జగత్తుకు సంబంధించిన మంచి చెడు భావనలన్నిటికీ భగవంతుడు అతీతుడు. భూప్రపంచంలో మనిషికి మాత్రమే అత్యంత ఎక్కువగా విలువ ఉంది. తక్కిన ప్రాణులన్నీ అతడి సార్వభౌమత్వానికి తలవంచుతున్నాయి. వివేకము, విచక్షణ ఈ రెండు లక్షణాలు మనిషిని ఇతర ప్రాణులతో భేదపరుస్తున్నాయి. అంత మాత్రాన మనిషి భగవంతుడు కాలేడు. మనిషి రూపంలో అవతరించిన, ప్రాణుల రూపంలో అవతరించిన ఆయన అవతారాలన్నీ అలౌకికమైనవి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము దేన్ని తీసుకున్నా కూడా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలకి అభిన్నుడు అన్నమాట. ఏ అవతారమైనా ఆయనది దివ్యమైనటువంటిదే. తతః కాలాగ్ని రుద్రాత్మ యత్ స్పష్టం ఇదం ఆత్మనః సన్నియచ్చతి తత్కాలే ఘనానీకం ఇవానిల. చివరికి కల్పాంతంలో భగవంతుడు రుద్రుడి రూపంలో వాయువు మేఘాలను చెదరగొట్టినట్లుగా సమస్త సృష్టిని అంతరింపజేస్తాడు. ఈ సృష్టి క్రమాన్ని ఎంత అప్రాప్రియేట్గా డిజైన్ చేశాడంటే అటువంటి అద్భుతమైన కర్మలు ఆయన మాత్రమే చేయగలుగుతాడు. అంటే ఏదో ఒకానొక సమయంలో భౌతిక జగత్తు సృష్టించబడుతుంది. కొంతకాలం పాటు అంటే పరిమితమైన కాలం స్థితిలో ఉంటుంది, పోషించబడుతుంది, చివరికి అంతం చేయబడుతుంది. పైకి చూడడానికి ఈ మూడు కార్యాలను బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ దేవదేవుడైన కృష్ణుడే బ్రహ్మదేవుడి రూపంగా సృష్టిని, విష్ణువు రూపంగా పోషణను, శివుడి రూపంగా లయ కార్యాన్ని చేస్తున్నాడు. విశ్వం యొక్క నిర్మూలనము గాలితో చెదరగొట్టబట్టిన మేఘాలతో పోల్చడం జరిగింది. మేఘాలు ఆకాశంలో సృష్టించబడతాయి. వాటి ఆకారము, పరిమాణము మారుతున్నప్పటికీ అది ఆకాశంలోనే స్థితమై ఉంటాయి.
గాలితో చెదరగొట్టబడినప్పుడు కూడా అవ్యక్తంగా ఆకాశంలోనే ఉంటాయి. ఈ సృష్టి స్థితి లయ కార్యాలను గురించి భగవద్గీతలో చక్కగా వివరించడం జరిగింది. భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్య హరాగమే. పరస్తస్మాత్తు భావోన్ను వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. భూత్వా భూత్వా ప్రలీయతే, మళ్ళీ మళ్ళీ పుడుతూ మరణిస్తూ ఉంటాడు. ఈ విధానము ఎవరో కొన్ని వర్గాలకు చెందిన వాళ్లకు లేదా కొన్ని జీవజాతులకు మాత్రమే వర్తించేది కాదు. జీవుల సముదాయానికి అంతటికీ, అంటే 84 లక్షల జీవజాతులన్నీ కూడా ఈ నియమానికి లోబడే ఉన్నాయి. బ్రహ్మ పగలు కాగానే ఈ భౌతిక జగత్తులోని ఉన్నత లోకాల్లో లేదా అధమ లోకాల్లో జన్మిస్తూ తమ కర్మానుసారం వర్తిస్తూ చివరికి బ్రహ్మకు రాత్రి కాగానే నశించిపోతూ ఉంటారు. జన్మజన్మల కోరికలు, ఆశలు, ఆశయాలు, వాటిని సాధించుకోవడానికి నిరంతరం చేసే శ్రమ, వీటన్నిటితో పాటు మందబుద్ధులైన కారణంగా తాము సాధించామనుకున్న విజయాలతో పాటు శరీరాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. లక్షల కొద్ది సంవత్సరాలు అవ్యక్తంగా విష్ణు శరీరంలో ఉండిపోతున్నారు. దీన్ని ఎవరూ కాదనడానికి లేదు, ప్రతిఘటించడానికి లేదు. ప్రతి జీవి నిస్సహాయంగా ఇలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. దీన్నే భూత్వా భూత్వా ప్రళీయతే అంటారు. బద్ధాత్మలు లౌకిక ప్రపంచంలో మాయకు బద్ధులయ్యి జీవిస్తున్నారు. ఎవరైతే జ్ఞానవంతులై భక్తి సేవ వైపుకు దృష్టిని మళ్లిస్తారో వెంటనే జననవర్ణ చక్రం నుంచి బయటపడే దారి కనిపిస్తుంది. ఆ దారిని చూపించేది సద్గురువు. అటువంటి గురువు లభించినప్పుడు భక్తి చైతన్యాన్ని పొంది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపిస్తూ భక్తియుత సేవలో నియుక్తులు కావటము జరుగుతుంది. ఆ విధంగా చేయటం వలన పదే పదే పునర్జన్మలకు గురి అయ్యేటటువంటి దురవస్థ నుంచి బయటపడి ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటాడు. ఆ చేరుకున్నప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. కొంతకాలం వ్యక్తంగాను, మరికొంతకాలం అవ్యక్తంగాను అస్తిత్వంలో ఉండే భౌతిక ప్రపంచానికి అతీతంగా సనాతనమైన శాశ్వతమైన మరొక ప్రపంచం ఉంది. సమస్తమైన జీవజాతులతో కూడిన భౌతిక జగత్తు నశిస్తూ ఉండగా ఈ శాశ్వత ప్రకృతి మాత్రము నశించదు, యథాతథంగా ఉంటుంది. వీటి పట్ల అవగాహన లేకపోవడం మాత్రమే కాదు, కనీసం ఇలా జరుగుతున్నాయి అనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు. ఎందుకంటే కళ్ళ ముందు ఎన్నో అందాలు, ఆకర్షణలు కనిపిస్తున్నాయి. బంధాలు, బాంధవ్యాలు, కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవిస్తున్నారు. 100 ఏళ్ల జీవితాలు, 100,000 జన్మలు, ఇవన్నీ అనుభవిస్తూ ఇది అశాశ్వతమనే నగ్న సత్యాన్ని అసలు ఎప్పటికి తెలుసుకుంటారు? ప్రకృతిలో ఉన్న ఇన్ని అందాలు, సౌందర్యభరితమైన పర్వతాలు, లోయలు, సముద్రాలు, వనాలు, ఇన్ని అద్భుతాలు ఎక్కడి నుంచి చోటు చేసుకున్నాయి? ఒకసారి ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా అంతుపట్టదన్నమాట కొన్ని నిజాలు. కృష్ణుడు తప్ప ఇంకెవరు వీటిని ఏర్పాటు చేస్తారు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేజ చరాచరం. అశాశ్వతమైన ఈ భౌతిక జగత్తును శాశ్వతం అని భ్రమించేలాగా డిజైన్ చేయటము ఇంకెవరికి సాధ్యం కాదు. భౌతిక సృష్టి ఏదైనా సరే ఆది మధ్యాంతాలతో కూడి ఉంటుంది. ఒక శిల్పి ఏకాగ్రతగా శిల్పాన్ని చెక్కినంత శ్రద్ధగా సృష్టి సంభవిస్తూ ఉంది, మెయింటైన్ చేయబడుతూ ఉంది. ఎవరు ఎదురు చూడకపోయినా ప్రళయం వస్తుంది, సమస్తం అంతమైపోతుంది. కానీ దీన్ని తమ శాశ్వత నివాసంగా భావించే బద్ధజీవులు మూర్ఖుల్లాగా, అంటే తమ ఉనికి గ్యారంటీ లేదు, అయినప్పటికీ భగవంతుడు ఇచ్చిన శక్తిని, వనరులను ఉపయోగించుకుని పెద్ద పెద్ద భవనాలను, కర్మాగారాలను, సామ్రాజ్యాలను సృష్టించటంలో ఎంతో ఆసక్తిని, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే తనను సృష్టించిన వాళ్ళని మర్చిపోవడం వలన తాను సృష్టించిన వాటితో పాటు తనను కూడా కోల్పోయి ఇష్టం ఉన్నా లేకపోయినా మరొక జీవితంలోకి ప్రవేశిస్తారు. అటువంటి బద్ధజీవులకు ఒక నమ్మకాన్ని, ఒక ఆశను కలిగించడం కోసం భగవంతుడు శాశ్వతమైన ప్రకృతి గురించిన సమాచారాన్ని ఇస్తున్నాడు.
నా వినశ్యతి. దీన్ని గుర్తించడానికి ఆత్మానుభవం కావాలి. ఆత్మకు సర్వోత్కృష్టమైనటువంటి ఆ ప్రకృతిని గ్రహించగల కెపాసిటీ ఉంది. మన దేహం లోపల అత్యంత సూక్ష్మమైన ఆత్మ ఉంది అని చెప్పుకుంటున్నాం. నిజానికి నిత్యము వాస్తవము అయిన ఆత్మకు సంబంధించిన చిన్న పెద్ద తొడుగులన్నీ కూడా నేను ఫలానా అనే దేహ భావన కలిగించే భ్రాంతి మాత్రమే. జీవులు ఎంత అల్పులైనప్పటికీ వారి ఊహాశక్తి అపరిమితంగా ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తి మనసును కూడా ఎవరు క్యాప్చర్ చేయలేరు. ఒక విధంగా చూస్తే డాక్టర్ ఫ్రాగ్ స్థూలమైన బావిలో ఉంది, మనము ఊహల ఊబిలో ఉన్నాము. ఆలోచనలు అందరికీ ఉంటాయి. వాటికి ఆధారం ఏమిటి? ఆ ఆధారాన్ని భ్రాంతి నుంచి కృష్ణుడి వైపుకి మళ్ళించుకోవాలి. టైం స్పేస్కి సంబంధించి శ్రీమద్ భాగవతంలో విస్తారమైనటువంటి వివరణ ఉంది. సృష్టిని గురించిన రహస్యాలు వెలుగులోకి వస్తున్నప్పుడు మనం ఎంత అల్పులమో తెలిసి వస్తుంది. అర్జునుడు అంతటి వాడిని కృష్ణుడు అథవా బహునైతేనా కిమ్ఞాతేన తవార్జున అన్నాడు. అంతేకాదు ఏకాంశేన స్థితో జగత్ అని కూడా చెప్పాడు. అర్జున, ఈ వివరాలతో కూడిన జ్ఞానాన్ని గురించి అవసరమేముంది? నా ఒక్క అంశ చేత నేను ఈ విశ్వమంతటా వ్యాపించి పోషిస్తున్నానని తెలుసుకో చాలు. ఇంకో శ్లోకం విభూతి యోగంలో వస్తుంది. విస్తరణే ఆత్మనో యోగం విభూతించా జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృంగతో నాస్తి మే మృతం. నీ వైభవం యొక్క యోగశక్తిని వివరంగా మళ్ళీ నాకు తెలియజేయి. నిన్ను గురించి వినటం అనేది నాకు తృప్తి కలిగించడం లేదు. వింటున్న కొద్దీ నీ వచనామృతాన్ని ఆస్వాదించాలి అనే కోరిక ఇంకా అధికమవుతూ ఉంది. అర్జునుడు జనార్దన అని కృష్ణుని సంబోధిస్తున్నాడు. జన అర్థం నాస్తికుల్ని సంహరించేవాడు. భగవంతుడి విభూతుల గురించి తెలుసుకోకపోవటం వలన నాస్తికులు ఆయన అలౌకికత్వాన్ని గుర్తించలేదు. మూర్తిమంతం కాని తేజస్సు పైన వాడు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. కృష్ణుడు అనే అలౌకికుడైన పరమపురుషుడిని ఒక వ్యక్తిగా గుర్తించినప్పుడు ఆయనకు సంబంధించిన మాటలు, కథలు, లీలలు అన్నీ అమృతంలాగా ఉంటాయి. నా వైభవం అనంతమైంది కావటం వలన వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రమే నీకు చెప్తాను అంటాడు కృష్ణుడు. తర్వాత అన్ని వివరిస్తాడనమాట. ఆదిత్యానామం విష్ణుడు దాంతో ప్రారంభించి తన తేజస్సులో సూర్యుడని, నక్షత్రాల్లో చంద్రుడని, వేదాల్లో సామవేదమని, జీవులలో చైతన్యమని ఇలా తన సర్వవ్యాపకాన్ని గురించి వివరిస్తాడు. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. క్లారిటీ ఇస్తున్నాడు అన్నమాట. సంపన్నాలు, సుందరాలు, వైభవవేతాలు అయిన సృష్టులన్నీ కూడా నా వైభవం యొక్క ఒక అంశ నుంచి పుట్టాయని తెలుసుకో. అంటే అందుకని చెప్తున్నాడు అనమాట. ఈ వివరాలతో కూడిన జ్ఞానంతో పనేముంది, ఈ విశ్వం అంతటా నా ఒక అంశ నిండి ఉంది అని గ్రహిస్తే చాలు. ఇక్కడ కృష్ణుడు ఇచ్చిన లిస్టులో వస్తువులు కానీ, ప్రాణులు కానీ, వ్యక్తులు కానీ ఎంత వైభవంగా ఉన్నాయో తెలుసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఆ వైభవం అంతటికీ కారణం కృష్ణుడే తెలుసుకోవాలి. ఉదాహరణకు సూర్యుడు సాటి లేని తేజోప్రకాశం వలన సూర్యనారాయణుడు అని కూడా పిలువబడుతున్నాడు. అయితే ఆ తేజస్సు ఆధారం ఏమిటి? భగవంతుడి బ్రహ్మజ్యోతి ప్రకాశం. అదేవిధంగా ఏనుగుళ్ళు ఐరావతం అన్నప్పుడు ఐరావతం చాలా బలమైంది అని అర్థంతో తీసుకోకూడదు. దాని బలం భగవంతుడిది అని గుర్తించాలి. ఎవరికి దేనికి స్వతంత్రమైనటువంటి వైభవం ప్రతిపత్తి లేదు. అన్నిట్లోనూ కృష్ణుడు పరమాత్మగా ప్రవేశించడం చేతనే అవస్థితంలో ఉన్నాయి. బ్రహ్మ, శివుడు వంటి ప్రధానమైన దేవతలు కూడా భగవంతుడి చేత శక్తి ప్రదానం చేయబట్టేటువంటి వాళ్ళే. ఫైనల్గా ఏంటి కన్క్లూజన్ ఏంటి అంటే, భగవంతుడైన కృష్ణుడి సర్వోత్తమమైన శక్తి లేసం వల్లనే శక్తి లేసం అంటున్నారు. అంటే కొంచెం కాస్త అన్నమాట. దానివల్లనే శక్తివంతుడైన సూర్యుడు తేజస్సు పొందుతున్నాడు. ప్రపంచమంతా పోషించబడుతూ ఉంది. అందువలన అందరికీ కృష్ణ భగవానుడే పూజనీయుడు. ఇంతటి మాత్రమైన అనంతమైన భగవంతుడి విభూతులను గురించి
అనంతశేషుడు 1000 నోళ్లతో కీర్తిస్తున్నాడు. అటువంటి మానేయుని గురించి అల్పులైన జీవులు తెలుసుకోవటము అసాధ్యం. బావిలో కప్పకు సముద్రాన్ని గురించి ఎంత వివరించి చెప్పినా తన ఆలోచన ప్రతి బావితోనే ఉంటుంది. అదేవిధంగా బద్ధాత్ములైన జీవులు భగవంతుడి దివ్యత్వాన్ని గురించి ఊహాకల్పనలతో తెలుసుకోవడం అసాధ్యం. మన అల్పత్వాన్ని గుర్తించగలిగితే కనీసం అప్పుడైనా అనితర సాధ్యమైన సృష్టిని గురించి తామే అర్థం చేసుకోవాలనే ప్రయత్నాన్ని వదిలేస్తారు. మొత్తానికి భౌతిక సృష్టి కేవలము ఇంద్రియ తృప్తి కోసం జరగటం లేదు. దీనికి ఒక ఉద్దేశం ఉంది. ప్రతి విషయాన్ని కూడా వేదిక్ పర్సెప్షన్గా చూడాలి. శాస్త్రాలు, గురువులు, సాధువులు మనల్ని ఎన్లైటన్ చేసేటటువంటి మార్గాలు. అంటే జ్ఞానం ఎప్పుడూ ఈ ఆధారాలతోనే పొందాలి. ఆ జ్ఞానంతో భక్తి చైతన్యాన్ని స్వీకరించి నశ్వరమైన లబ్ధి పొందటానికి తమ శక్తిని వినియోగించకుండా భగవంతుడిని ప్రేమపూర్వకంగా సేవించడానికి ఉపయోగించారు. అప్పుడు వ్యక్తులు తమ సహజమైన స్వభావాన్ని గుర్తించగలుగుతారు. ఈ అవగాహనలో కొంత జ్ఞానాన్ని కలిగించడం కోసమే తాత్కాలికమైన భౌతిక సృష్టి ప్రదర్శితమవుతూ నశించిపోతూ ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించి శాశ్వతమైన జీవితము, శాశ్వతమైన ఆనందం కోసము ముందుకు వెళ్ళాలి. అజ్ఞానులు దేహభావంతో అజ్ఞానం అనే తమస్సులో ఇంకా కూరుకుపోతూ ఉన్నారు. భౌతిక ప్రకృతికి సంబంధించిన సత్వరజస్తమో గుణాలు బలమైన తాడు లాంటివి. ఈ గుణాల చేత ప్రభావితమవుతూ వివిధ కర్మలాచరిస్తూ ఆ కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిన సత్యాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. గోహత్య మహాపాపం. గోవధ చేసిన వాళ్ళు రౌరవాది నరకాల్లో భయంకరమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. గోమాంసం తినే వాళ్ళకి ఇహము పరము రెండూ ఉండవు. మనుషులు ఎంత గ్రాస్ ఇగ్నోరెన్స్లో ఉన్నారు అంటే గోవధ నిషేధం చట్టాన్ని తీసుకురావాలని ఆ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేయాలనుకుంటుంది. దానికి వ్యతిరేకంగా అనేక మంది ఉద్యమాలు చేశారు. దాని ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఎవరికీ ఐడియా లేదు. ప్రపంచమంతా కౌకిలింగ్ జరుగుతూనే ఉంది. ఇమీడియట్గా దాని ఫలితం కనిపించకపోవచ్చు. అయితే న్యాయం జరిగే విధానము జరుగుతూనే ఉంది. ఒకరోజు వస్తుంది, అప్పుడు గోవధ చేసిన వాళ్ళు, గోమాంసాన్ని భక్షించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు, దోషులందరూ శిక్ష అనుభవించక తప్పదు. ఈ విధంగా భగవంతుడు అనేసరికి భౌతికానికి పరమైన వాడని, నిత్యుడని, సచ్చిదానంద స్వరూపుడని అనేకమైన విశేషణాలతో గుర్తించబడుతున్నాడు. అయితే యథార్థంగా భగవంతుడిని భక్తులు ఎలా గుర్తిస్తారో వివరించారు. ఇత్థం భావేన కథితో భగవాన్ భగవత్తమః నేత్తం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః. భగవంతుని గుర్తించినటువంటి తత్వజ్ఞులు ఆయనను సృష్టికారుడిగా, లయకారకుడిగా వర్ణిస్తారు. విరాట రూపుడి వర్ణన భౌతిక జగత్తు సృష్టి, పోషణము, లయము వంటి కర్మలను గురించి వివరించిన తర్వాత భాగవతము భగవంతుడి గురించి యథార్థమైన దివ్యమైన వివరణలను రివీల్ చేస్తుంది. లౌకిక ప్రపంచంలో ఎందరో వ్యక్తులను చూస్తుంటాము, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాము. అయితే అపరిమితుడైన మహాపురుషుని గురించి మాత్రం ఆలోచించము. అది కూడా భగవంతుడి లీలే అని చెప్పాలి. స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించాలని కదా ఆశపడ్డారు జీవులు. అటువంటి ఎంజాయ్మెంట్ని కృష్ణుడు ఆమోదించాడనమాట. కానీ భగవంతుడు ఆనంద రూపం అనేది ఒకటి ఉంది. అది ఆయన ఆహ్లాదానికి వస్తే అదన్నమాట. ఆ రూపం విసిద్ధ భక్తులకు మాత్రమే మిళితమవుతుంది. కృష్ణుని సర్వవ్యాపిగా గుర్తించడము నిరాకారవాదుల అండర్స్టాండింగ్ అంతే. దీన్ని బ్రహ్మానుభూతి అంటారు. భగవంతుణ్ణి బ్రహ్మంగా గుర్తించటం. బ్రహ్మను, పరమాత్మ, భగవాను 3 విధాలుగా వ్యక్తుల అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి భగవంతుడు అవగతం అవుతాడు అని చెప్పుకున్నాం. ఈ బ్రహ్మానుభూతి అనేది ప్రాథమికమైన అవగాహన అన్నమాట. తమ హృదయంలో ఉన్న పరమాత్మగా భగవంతుణ్ణి పాక్షిక ప్రాతినిధ్యంగా యోగులు గుర్తిస్తారు. అంటే వీళ్ళు నిరాకారవాదుల కంటే కొంచెం పైన ఉత్తమ స్థితిలో ఉంటారు. కానీ ఇలా పరోక్షంగా కాకుండా ప్రేమిత సేవ ద్వారా
సచ్చిదానంద స్వరూపుడిగా ప్రత్యక్షంగా భగవంతుడితో సంబంధితులై ఉండేవాళ్ళు భక్తులు. వీళ్ళు పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయనను సేవించడం ద్వారా భగవద్ధామంలో ప్రవేశించే అర్హతను సంపాదించుకుని విశుద్ధ భక్తులవుతారు. ఒక వ్యక్తి ఏ విధంగా ఇటువంటి సృష్టి చేశాడు అనేటటువంటి ఏమంటాము వివిల్డర్మెంట్ అనమాట, అంటే విభ్రాంతి అంటాం కదా, అలా కాకుండా అద్వైతం, అచ్యుతం, అనాది, అనంత రూపం అనే భక్తిభావంతో భగవంతుని చూడగలగాలి. భక్తులు మాత్రమే నన్ను యథాతథంగా అర్థం చేసుకుంటారని కృష్ణుడు చెప్పాడు. భక్త్యా మాం అభిజానాతి. భక్తి సేవ ద్వారా మాత్రమే మనుషులు దేవాదేవుడైన నన్ను యథార్థంగా అర్థం చేసుకోగలుగుతారు. అటువంటి భక్తి చేత నన్ను పూర్తిగా తెలుసుకున్నప్పుడు భగవద్ సామ్రాజ్యంలోకి ప్రవేశించగలుగుతారు. చాలాసార్లు చెప్పుకున్నట్లు భక్తిహీనులు కానీ లేదా అపారమైన పాండిత్యం కానీ మానసిక కల్పనలు కానీ ఇవేవి కృష్ణుని అర్థం చేసుకోవడానికి సహాయపడవు. విశుద్ధ భక్తుల మార్గదర్శకత్వంతో భక్తియుత సేవను ఆచరించాలి. మూఢులకు, మందబుద్ధులకు నేను వ్యక్తం కాను, వారికి నేను యోగమాయ చేత కప్పబడి ఉండటం వలన నేను అజుడినని అవ్యయుడని వాళ్ళు తెలుసుకోలేరు. ఇలా కుంతీదేవి కూడా తన ప్రార్థనల్లో మాయాజవనిక ఆచరణం అజ్ఞాతోక్షజమభ్యయమని ఆ యోగమాయ యవనిక చేత కప్పబడి ఉండటం వలన సామాన్యులు భగవంతుడిని గుర్తించలేరు అని చెప్తుంది. అయితే మరి కృష్ణుడు భూమిపైన అవతరించినప్పుడు అందరికీ కనిపించాడు కదా. కనిపించాడంటే భక్తులు మాత్రమే ఆయనను భగవంతుడిని గుర్తించారు. ధర్మరాజు రాసయాగం చేసిన సందర్భంలో కృష్ణుడిని ప్రథమ పూజగా అర్హుడిగా గౌరవించినప్పుడు శిశుపాలుడు ఆయన ఆతిథ్యతను గుర్తించలేక తూలనాడతాడు. కానీ భీష్ముడు భక్తుడైన కారణంగా కృష్ణుడిని సమర్థించి అతడే దేవదేవుడు అని ప్రకటిస్తాడు. ఆ విధంగా సామాన్యులకు, భక్తులు కాని వాళ్లకు కృష్ణుడు ఎప్పుడూ వ్యక్తం కాడు. వాళ్ళు భగవంతుడిని తమ వంటి సామాన్య మానవుడిగా భావిస్తారు. భగవంతుడి శక్తిని అనేక విధాలుగా అనుభూతి అవుతూ ఉంటాము. ఆయన నాభి నుంచి ఒక కమలం తేలుతూ పైకి రావడము, అందులో బ్రహ్మదేవుడు సృష్టించబడము, మళ్ళీ బ్రహ్మ హృదయంలోకి పరమాత్మగా ప్రవేశించడము, బ్రహ్మ ఒక్కడే కాదు జీవులందరి హృదయాల్లోనూ స్థితుడయ్యి చైత్య గురువుగా అందరికీ మార్గనిర్దేశనం చేయటము, సర్వేశ్వరుడిగా సకల జీవులను పోషించటము, నియంత్రించటము, ఇవన్నీ దేవదేవుడికి మాత్రమే సాధ్యమయ్యే పనులు. దీన్ని గుర్తించినప్పుడు ఆయనకు శరణాగతులు కావటము సాధ్యమవుతుంది. భగవంతుడి ఆధిపత్యాన్ని అంగీకరించటం వలన మన చైతన్యము పరిశుద్ధమవుతుంది. ఆనందం అంటే ప్రేమను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం. 4 రసాలు ప్రధానంగా హయ్యెస్ట్ రిలేషన్స్, బాంధవ్యాలు, వీటితో భక్తులు కనెక్ట్ అయి ఉంటారు భగవంతుడితో అని చెప్పుకున్నాను. అందరూ కూడా దాసుడిగా గుర్తించబడాలి, అది ఇంపార్టెంట్. ఎలాగో ఆయన ఒకడే ఈశ్వరుడు, మిగిలిన అందరూ భృత్యులే. భగవంతుడికి దాసుడు కావాలి అంటే మొదట ఆధ్యాత్మికాచార్యుడికి ఒబీడియంట్గా సర్వెంట్ కావడం ముఖ్యం. ఆ విధంగా ప్రామాణికమైన సేవ చేయటం ద్వారా పరిశుద్ధమైన చైతన్యంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవదేవుడితో ప్రత్యక్షమైన సాంగత్యము చేయడం కోసం అనుమతించబడతారు. ఆయనతో సన్నిహితమైన సాంగత్యం కావాలి అంటే గోలోక బృందావనంలో మాత్రమే సాధ్యపడుతుంది. అక్కడ కృష్ణుడు ప్రేసకులైన గోపికలతోనూ పరమప్రియమైన సురభి గోవులతోనూ ఆనందరసాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సృష్టి స్థితి లయలను భగవంతుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నిర్వహిస్తాడు అని చెప్పుకున్నాం. అయితే భౌతిక సృష్టి పరంగా భగవంతుడు ప్రత్యక్షంగా ఏమీ చేయటం లేదు అని కూడా చెప్తున్నారు. మరి వేదాల్లో ఆయన ప్రత్యక్ష జోక్యం గురించి కూడా వివరించడం జరిగింది కదా. అది ఎందుకంటే సాధారణంగా లౌకిక ప్రపంచపు సృష్టిని ప్రకృతి అంటే ఈ క్రియేషన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యతని సహజం అంటున్నామంట, న్యాచురల్, అదే నేచర్ అని భావిస్తున్నారు. అసలైన సృష్టికర్తని పక్కన పెట్టేసి భౌతిక ప్రకృతే సృష్టికర్త అనే భావనని వీళ్ళు సృష్టిస్తున్నారన్నమాట. దాన్ని పరిహారం చేయటం కోసం వేదాల్లో భగవంతుడి కర్తృత్వాన్ని గురించి వివరించడం జరిగింది. ఏతో వాయిమా స్ఫూతాన్ని జాయంతే
యానజాతాన్ని జీవంతి యత్ ప్రయత్య అభిసంవిశంతి. సమస్తము భగవంతుడి ద్వారానే సృజించబడింది, బ్రహ్మం ద్వారా పోషించబడుతుంది, బ్రహ్మం ద్వారానే లయమవుతుంది. భగవంతుని బ్రహ్మంగా చెప్తున్నాం. ప్రళయం తర్వాత సమస్తము బ్రహ్మంలోని నిక్షిప్తమై ఉంటుంది. ఈ విషయం పట్ల జ్ఞానం లేని వాళ్ళు భౌతిక ప్రపంచంలోని సమస్త వ్యక్తీకరణలను భౌతిక ప్రకృతే కారణంగా అనుకుంటూ ఉంటారు. మేధావులుగా గుర్తించబడే శాస్త్రవేత్తల ఆలోచనతో కూడా ఇదే. అయితే వేదవాంగ్మయము, వేదాంత సూత్రాలకు సహజ భాష్యమైన శ్రీమద్ భాగవతం ఇవన్నీ కూడా ఈ అభిప్రాయాన్ని ఖండించి జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరతశ్చాత్యేష అభిజ్ఞ స్వరాట్ అని తెలియజేయటం. జీవ పదార్థానికి జడ పదార్థానికి ఉన్న వ్యత్యాసం ఒకటే, చైతన్యం. జడ పదార్థంలో కూడా శక్తి నిక్షిప్తమై ఉంటుంది, అయితే స్వతంత్రంగా అది ప్రవర్తించలేదు. ఆ ప్రేరణా శక్తి జీవ పదార్థంలో లేదా జీవుల్లో మాత్రమే ఉంటుంది. దేన్నైనా తీసుకోండి, కంప్యూటర్ అనే విషయం కావచ్చు, వీణ అనే సంగీత పరికరం కావచ్చు. కంప్యూటరు జడ యంత్రమైనప్పటికీ దానిలో ఈ గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్లు, స్కైపులు, ట్విట్టర్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఒకరితో ఒకరిని కమ్యూనికేట్ చేసే శక్తి కంప్యూటర్లో ఉంది. అయినప్పటికీ దానిలో చైతన్యం అనేది లేకపోవటం వలన చైతన్యవంతుడైన వ్యక్తి దాన్ని ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా వీణ లాంటి వాయిద్య పరికరంలో సప్తస్వరాలు కూర్చబడి ఉన్నాయి. అయినప్పటికీ దానంతట అది మోగదు. సమర్థుడైన వ్యక్తి దాన్ని మీటితేనే కమ్మని సంగీతం ధ్వనిస్తుంది. అదేవిధంగా భౌతిక ప్రకృతిని తయారు చేసిన వాడు, నడిపిస్తున్నవాడు భగవంతుడు. ఆయన నుంచి ప్రకృతమైన భౌతిక శక్తి ఆయన ఆజ్ఞకు లోబడి వర్తిస్తుంది. సకల సౌకర్యాలతో సమస్త వనరులతో కూడిన భౌతిక ప్రకృతి కేవలం భగవంతుడి చూపుతో సృష్టించేయబడింది. అది చూడడానికి సూపర్ఫిషియల్గా ప్రకృతి కర్మలు ఆచరిస్తున్నట్టు కనిపిస్తుంది. మనం అందుకే అనుకుంటాం న్యాచురల్గా జరుగుతుంటాయి. న్యాచురల్ అనేది ఎందుకు అంటున్నాము? నేచర్ అంటేనే ప్రకృతి కదా, భౌతికమైనటువంటి ప్రకృతి. పరమ చైతన్యవంతుడైన భగవంతుడు సృష్టి నిమిత్తం ప్రకృతికి చేతనత్వాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ప్రభువారు ఈ విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకునేలాగా వివరించారు. పురుషుడి సంపర్కం కలిగితేనే స్త్రీ గర్భం దాల్చడం జరుగుతుంది, తల్లి బిడ్డకు జన్మనిస్తుంది, కరెక్టే. అయితే బీజ ప్రదానం చేసే తండ్రే బీజానికి బిడ్డ ఉనికికి కారణమవుతున్నాడు. జీవులందరూ భగవంతుడి అంశాలు. అదేవిధంగా భౌతిక ప్రకృతి కూడా ఆయన నుంచి ప్రకృతమైనటువంటిది. అయితే నాస్తికులు భగవంతుడి ఉనికిని విశ్వసించరు. అన్ని పనులు ప్రకృతిపరంగా జరుగుతున్నాయి, మధ్యలో ఈ భగవంతుడు ఎవరు అంటున్నారు. తమకంటే శక్తివంతులు లేరనుకోవడము భగవంతుడిని ధిక్కరించడం. తీరా చూస్తే ఆయన శక్తి చేసే ట్రాప్లోనే ఇరుక్కుని కృష్ణుడు అతి శక్తివంతుడే కాదు, బుద్ధివంతుడు కూడా. అతని ఉనికి మాత్రం చేత సమస్తము కొనసాగుతున్నాయి. జనం అంతా ఆటోమేటిక్గా సాగుతుంది అంటుంటారు. డైరెక్ట్గా దేన్ని చెయ్యకపోయినప్పటికీ ఇది భగవంతుడి సృష్టి, అతని చేతనే డిజైన్ చేయబడింది. మన చైతన్యం పతనం కావటం వలన మనము పతితులమైపోయాము. అంటే మనం లేదా నేను అంటే ఆత్మకు పతనం లేదు. ఆత్మ మనసును ప్రభావితం చేస్తుంది. అయితే మనసు ఎంత శక్తిశాలి అంటే ఒకసారి ఆత్మను కూడా దేహభ్రాంతి గురయ్యేలాగా చేస్తుంది. చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి అజాగల స్తన న్యాయము అనే సామెతను వివరించారు. అటయేవ కృష్ణ మూల జగత్కారణ ప్రకృతి కారణయేచే అజాగల స్తన. నిమిత్త మాత్రంగా పనిచేయటం వలన భౌతిక ప్రకృతి ప్రధాన అనబడుతుంది. ప్రధానానికి ఆధారం ఏంటి? భగవంతుడు. ప్రధాన అనేది సమస్తానికి కారణం కాబోతుంది. దీన్ని అజాగల స్తనంగా చెప్తారు. మేకకు గొంతు కింద స్తనాలు ఉంటాయి. అయితే అవి రూపానికి స్తనాలే కానీ పాలనిచ్చే స్తనాలు కాదు. అగ్నిలో పొగ, కణికలు, మంట అన్ని భాగాలే. అసలైన కారణము అగ్ని. అదేవిధంగా జీవులందరూ ఆయనలోని అంశాలు. ప్రకృతి ఆయనలోని శక్తి రూపధారణ. ఆ విధంగా
సర్వకారణ కారణుడైన భగవంతుడిని పక్కకు పెట్టడం అనేది మేక గొంతుపై గల తిత్తుల నుంచి పాలను పిండటానికి ప్రయత్నించడం వంటిది. హరే కృష్ణ.